గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో మనకి ఇప్పుడు ప్రోమో 2 అయితే వచ్చేసింది. ఎంత బాగా ఉంది అంటే గనక ఎంత మహానటులను మనము బిగ్ బాస్ హౌస్లో అయితే గనక చూడొచ్చు. అందులో ఉన్నటువంటి మహానటి 2.0 మన సోనియా అక్క. ఆహాహాహా, ఓహో, ఏమన్నా నటన, ఏమన్నా యాక్టింగ్, క్షణ క్షణానికి మార్పు చెందుతూ సరైనటువంటి ఆర్టిస్ట్. మంచి లేదు, చెడు లేదు, ఏమీ లేదు. ఏది ఏమైనా కూడా తను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. లేకుంటే గనక ఎదుటోడు సావాల్సిందే. ఎదుటోడు కొంచెం తేడాలు చేస్తే వాని క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడము, అదే వాడు ఏదన్నా ఒక బహుమానమో లేకుంటే ఏదన్నా కొంచెం ఫేవర్గా మాట్లాడితే మళ్ళా వాడిని హగ్గులతో ముంచెత్తడము, తర్వాత సారీలు చెప్పడము, వెనుకేసుకొని రావడం. అబ్బాబాబాబాబా, ఆ క్యారెక్టర్ ఒక్కరికే చెల్లుతుంది. అదే మన సోనియా అక్క. బిగ్ బాస్ హౌస్లో క్యారెక్టర్కు తగ్గట్టు, సిచ్యువేషన్కు తగ్గట్టు ఊసరవెల్లిలాగా మారుతున్నటువంటి మన సోనియా అక్కను చూస్తుంటే కనుక ఒక పెద్ద దండం ఏదై పెట్టాలని మాత్రం అనిపిస్తూ ఉంది. సో బిగ్ బాస్ ఈరోజు ప్రోమోలోకి మనం సెకండ్ ప్రోమోలోకి వెళ్ళినట్లయితే కనుక, సో అక్కడ కిచెన్లో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ అన్నట్టు, ఎవరి మధ్య నిఖిల్ అండ్ సోనియాను మన నిఖిల్ అడుగుతాడు, ఇంకా తినలేదా అన్నటువంటిది. క్యాజువల్గా ఏదో ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటుంది, వచ్చి అడిగినాడు. దానికి మన సోనియా ఇష్టం ఉందో లేదో కానీ మనోడి దగ్గరికి పోయి, ఎవరు మన హీరో అభయ్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. వాడేమన్నా శుద్ధపూసానా, మొత్తం తినేసి లాస్ట్లో వచ్చి నన్ను అడుగుతున్నాడు అని అభయ్కి చెప్తాడు. అభయ్ ఏమో, ఇంకే సోనియా వచ్చి నాతో బాగా మాట్లాడుతుంది, కూల్గా మాట్లాడుతుంది, నా సైడ్ మాట్లాడుతుంది అని చెప్పేసి ఓహో అనుకొని ఆమెకి సజెషన్లు అయితే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆడనేమో తిట్టా, అని, ఈడనేమో కంప్లైంట్ ఇచ్చేసా. ఎంత దారుణం అంటే ఎంత దారుణము. మధ్యలోనే అనౌన్స్మెంట్. వాట్ అనౌన్స్మెంట్ ఏంద్రయ్యా అంటే కనుక, బిగ్ బాస్ ఎవరి దగ్గర అయితే రెడ్ ఎగ్ ఉందో చెప్పండి అని చెప్తాడు. సో అందులోనే నిఖిల్ మా దగ్గరనే ఉంది అన్నటువంటిది చెప్తాడు. ఇన్సేషన్ ఆఫ్ సోనియా అక్క. సో బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే అంటే గనక, ఆ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే గనక వాళ్ళు ఆపోజిట్ టీంలో ఎవరికైతే మీరు ఇస్తారో వాళ్ళు, అంటే నాకు తెలిసి ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళు వచ్చేసి చీఫ్గా కంటెండర్ అవుతాడు అన్నటువంటిది అయితే క్లియర్ కట్గా చెప్తాడు. బిగ్ బాస్ మామూలుడు కాదు, చాలా పిటిషన్లు అప్పటికప్పుడు క్రియేట్ చేసి పెడతా ఉంటాడు అన్నట్టు. సో ఆ పెట్టేటప్పుడే నిఖిల్ మరి చాలా ఇంటెలిజెంట్ కదా, చాలా మంచోడు కదా, చాలా గొప్పోడు కదా, మళ్ళీ ఎటువంటి డెసిషన్లు తీసుకోవాలి? పొయ్యి సోనియాకి ఇచ్చి కొంబం ముంచేస్తాడు. సో ముందేమో మనోని తిట్టింది సోనియా, ఎప్పుడైతే ఆ రెడ్డి ఇవ్వంగానే మళ్ళా డిచ్చాక నడుచుకుంటూ వచ్చి, నిఖిల్ అందరి ముందర నేను ఏమో అన్నాను, దానికి సారీ అని చెప్పేసి ఆగకుండా మళ్ళీ ఇట్లా అనుకొని మహానటి 2.0 అని మనం అనుకోవచ్చు. అండ్ మధ్యలో మన బిగ్ బాస్ చేంజర్ మణికంఠ మాట్లాడుకుంటూ ఉంటాడు, నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటాను అని. ఏడుపులు. మొగోడు ఏడవకూడదు. మనోడు వచ్చినప్పుడు వచ్చి ఏడుస్తూనే ఉన్నాడు. చూసేవాడికి అప్పుడప్పుడు ఇరిటేషను, బాధ, కోపము అన్నీ. కానీ చూసేవాడు ఏం చేయలేడు. ఆ ఏడుపు ముఖాన్ని చూసి తరించాల్సిందే, అంతే. ఇంకా దానికి మించి వేరేది లేనే లేదు. దెన్ ఇక్కడ మనోడు ఇట్లా వస్తూ ఉంటాడు. ఎవరు? నిఖిల్. ఎవరి దగ్గరికి? సీత దగ్గరికి. సో సీత దగ్గరికి వచ్చినప్పుడు సీత బేర్ చేయలేకపోయింది. అంటే ఆ లోపల ఉన్నటువంటి బాధను బేర్ చేయలేకపోయింది. యు డోంట్ కమ్ మై సైడ్, డోంట్ టాక్ విత్ మీ నౌ
నేను బేర్ చేయలేను ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తా ఉంది? ఏడవచ్చు, ఎవరు కిరాక్ శ్రీత ఏడవచ్చు, విష్ణుప్రియ ఏడవచ్చు. ఎందుకంటే గనక ఆపోజిట్ టీంలో వాళ్ళిద్దరు చాలా అంటే చాలా చాలా కష్టపడ్డారు. ఆ రెడ్ ఎగ్ తీసుకుపోయి వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళతో క్లోజ్గా ఉంటాడు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటా ఉంటారు. ఈవెన్ ముందు జరిగినటువంటి ఎపిసోడ్లో కిరాక్ సీత అంటే నిఖిల్ అంటే ఇష్టము అన్నట్టు కొంచెం లవ్ డ్రామా నడుస్తున్నట్టు కొంచెం చూపించినారు కదా. సో దానికోసమైనా రెడ్ ఎగ్ తీసుకొచ్చి మన వీళ్ళిద్దరికి ఇవ్వాలి. చాలా హార్డ్ వర్క్ కష్టపడుతున్నారు కాబట్టి. మరి హగ్గులు మిస్ అవుతాయేనో, లేకుంటే గనక ఫ్రెండ్షిప్ పెరుగుతుందేనో, లేకుంటే ఇంకొక దానికో సోనియాకి తీసుకుపోయి ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు మనం ఆలోచించాలి ఏంట్రా అంటే గనక ఈ వీక్లో నామినేషన్లో సోనియాలి, నెక్స్ట్ వీక్లో చీఫ్ అయింది కాబట్టి మళ్ళా ఉండదు. ఈసారి ఏం జరుగుతుంది? నామినేషన్స్లలో వీళ్ళిద్దరిని నిలబెడతాడు. ఎవరు? నిఖిల్ను అండ్ సోనియాను నిలబెడతారు. మీరు కొట్టుకొని సరించి ఒక డైరెక్ట్ నామినేషన్ అవ్వమంటారు. కంపల్సరీ నిఖిల్ ఏం చేస్తాడు? ఇంకా చేసేది లాస్ట్ టైం నాకు అబ్బాయి ఇచ్చినాడు కాబట్టి నేను ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. అంటే ఈ వీక్ సేవ్, నెక్స్ట్ వీక్ సేవ్, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవడే తెలియదు. అంతవరకు మన సోనియా అక్క జనాలకి మంచి కంటెంట్ ఇచ్చేసి ఆ అందమైన ముఖంలో డిఫరెంట్ కోణంలో జనాలకి ఆలోచన రూపంలో చూపిస్తుంటారు. చూడి, సోనియా అక్కకి వెరీ వెరీ హ్యాట్స్ అప్. సో గైస్, ఇది ఈరోజు జరిగినటువంటి ప్రోమో. సో సూపర్గా ఉంటుంది ఈరోజు అయితే కనుక చూసి తరించుకుందాం.